హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఒక చిన్న టిప్ చెప్పడానికైతే నేను ముందుకైతే వచ్చిన. అదేంటంటే నైట్ పూటనైతే ఒక క్రీమ్ అయితే దొరుకుతుంది పిగ్మెంటేషన్కి, డార్క్ స్పాట్కి, పింపుల్స్కి అయితే ఈ క్రీమ్ అయితే దొరుకుతుంది పార్లర్లలో. అదైతే నేను యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం యూజ్ చేసినాకనే క్లయింట్లకు అయితే ఇవ్వాలి కదా. అందు గురించి అయితే ఫస్ట్ నేనైతే యూజ్ చేస్తాను. అయితే నాకైతే డస్ట్ పడక ఫేస్ అయితే బ్లాక్ అయితే అయ్యింది. అందు గురించి అయితే ఇప్పుడే ఫేస్ వాష్ అయితే వేసుకొని క్రీమ్ అయితే పెట్టుకోవడానికి అయితే రెడీ అయినా. ఫస్ట్ అయితే ఫేస్ వాష్ చేసుకోవాలి. ఫేస్ అయితే వాష్ చేసుకోవాలి మంచిగా ఫిల్టర్ వాటర్తో, ఎందుకంటే ఫేస్ అంతా డస్ట్ ఉంటుంది కదా. అందు గురించి అని క్రీమ్ అయితే అప్లై చేస్తున్నా. క్రీమ్ అయితే ఫస్ట్ మనం అప్లై చేసేటప్పుడు అయితే చాలా పెట్టుకోవాలి, ఎందుకంటే చిక్కగా పెట్టుకోవాలి. ఎందుకంటే రిజల్ట్ అనేది పెడతా ఉంటే అదే ఫేస్ గ్లో అనేది వస్తుంటుంది, రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అంటే మనం ఫస్ట్ పెట్టేటప్పుడు స్టార్టింగ్ చాలా పెట్టుకోవాలి. తర్వాత రోజులు గడుస్తున్న కొద్దీ లైట్గా పెట్టుకున్నా పర్లేదు. అందు గురించి అయితే మెడకు ఫేస్కి అయితే అప్లై చేయాలి. ఇక అప్లై చేస్తున్నా చూడండి. ఎందుకంటే నాకైతే సైడ్లకు అయితే ఇక్కడ డార్క్ బాగుంటుంది. నేను కూడా యూజ్ చేస్తున్నా, 7 days అవుతుంది ఇప్పటికీ యూజ్ చేయబట్టి. అప్పటికిప్పటికి చాలా అయితే ఇంప్రూవ్ అయింది ఫేస్ అయితే తిరిగి డస్ట్ అయితే పట్టిపోయింది. చూసిరా ఇట్లా స్క్రబ్ చేసుకొని చెవులకు కూడా పెట్టాలి. అంతే చెవులు, నెక్, ఫేస్ అయితే ఈక్వల్ కలర్లు ఉండాలి కదా. ఫేస్ ఒక్కటే వైట్గా ఉంటే బాగుండదు కదా. అందు గురించి ఇట్లా చిక్కగా పెట్టుకోవాలి. మనం పెడతా ఉంటే ఫేస్ అనేది మంచిగా స్మూత్గా అవుతుంది, షైనింగ్ కనబడుతుంది. చూసిరా ఎలా అప్లై చేస్తున్నాను. వీడియో అయితే చేయకనైతే చాలా రోజులు అవుతుంది కదా. ఈ వీడియో మీకు షేర్ చేద్దామని అయితే యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ఏదైనా మనం ఫేస్ చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందో ఇది చేసిన తర్వాతనే క్లయింట్కి ఇవ్వాలని నేనైతే యూజ్ చేస్తున్నాను. చూసారా ఫేస్ ఎంత మంచిగా కనబడుతుందో, నీట్గా షైనీగా. చెవు వెనుక భాగంలో కూడా, నెక్ పైన మంచిగా అప్లై చేయాలి. అప్లై చేసి మంచిగా అయితే ఫేస్ అయితే రోజు రెగ్యులర్గా అయితే వేయాలి. నైట్ టైంలో పడుకునే ముందు ఫిల్టర్ వాటర్తో సబ్బు పెట్టి క్లీన్ చేసుకున్న తర్వాతనే అప్లై చేసుకోవాలి. ఉత్తినే వాటర్తో కట్టుకుంటే కాదు, అలా వేయదు. అలా వేస్తే రిజల్ట్ రాదు. మళ్ళీ లేవగానే ఫిల్టర్ వాటర్తో సబ్బు పెట్టి క్లీన్ చేసుకున్న తర్వాతనే మనం వేరే వర్క్ అయితే వేసుకోవాలి. అది పెడుతుంటే అయితే రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే 1 week నుండి అయితే ట్రై చేస్తాను. ఇప్పటికైతే చాలా అయితే ఉన్నది రిజల్ట్. పిగ్మెంటేషన్ అయితే చాలా వరకు అయితే పోతుంది, ఇంప్రూవ్ అవుతుంది. కానీ మనం చాలా ఉన్నప్పుడు చేసుకోకుండా కొంచెం ఉన్నప్పుడే కవర్ చేసుకునే విధంగానైతే ఈ క్రీమ్ అయితే పెట్టుకోవాలి. ఏదైనా ట్రై చేస్తేనే తెలుస్తుంది కదా. అప్లికేషన్ అయితే అయిపోయింది, స్టిక్కర్ అయితే పెట్టుకున్నా. మీరు కూడా ట్రై చేయండి. మీ దగ్గర ఉన్న పార్లర్లో అయితే కనుక్కోండి, పిగ్మెంటేషన్కి పోయే క్రీమ్లు ఉన్నాయని కనుక్కుంటే ఉన్నాయంటే యూజ్ అయితే చేయండి. ఓకేనా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకేనా. బాయ్ మరి.